ప్రభునామనకు గంత కలుగునుగాక. జకర్య గ్రంథము 9వ అధ్యాయం 9వ వాక్యం మనం చదువుకుంటున్నాము. సియోన్ నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ కలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడు. 10-11 గమనించినప్పుడు, ఎఫ్రాయిములో రథం లేకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రము లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన సువార్త అన్ని జనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంధము వరకు అతడు ఏలును. మరియు నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించుదును. బంధకంలో పడి ఉన్న వారలారా, నిరీక్షణ వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండింతలుగా మీకు మేలు చేసిదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రియమైనటువంటి దేవునిలారా, యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి, ఆయన చేయబడేటువంటి పరిచయం గురించి జకర్య ప్రవక్త ద్వారా ముందుగా ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏదెన్ తోటలో మన ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వలు పోగొట్టుకునేటువంటి ఆ సమాధానం తిరిగి యేసు ప్రభు ద్వారా మనకు ఈ లోకంలో ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మరి అప్పటి వరకు కూడా ప్రవక్తల్ని పంపించి తండ్రి అయిన దేవుడు తన ప్రజలకు హెచ్చరించినప్పటికీ వారి ప్రతి హెచ్చరికకి లోబడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించిన వారు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6వ వాక్యం నుండి మనం గమనించినప్పుడు, ఏలయనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఏలయనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదాం. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదాం. అంతేకాదు, మన ప్రియమైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుతున్నాము. ఆయన ద్వారానే మనకిప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. కాబట్టి సమాధానకర్త ఉన్నటువంటి యేసు ప్రభుని గురించి ఈ జకర్య ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటల్ని మనం గమనించుకున్నాం. ఉదాహరణకు మనం చూసినప్పుడు, ప్రియమైనటువంటి దేవునిలారా, లూకాసు వార్త 19వ అధ్యాయంలో సుంకపు గుప్తదారుడైనటువంటి జక్కయ్యను గురించి గమనిస్తున్నాం. ఆయన యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నాడు. యేసు ప్రభు చెట్టు దగ్గరకు వచ్చి ఆయనతో చెప్పాడు, జక్కయ్య, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉంది, త్వరగా దిగిరమ్మంటే అతను త్వరగా దిగి వచ్చి యేసు ప్రభుని తన ఇంట్లో చేర్చుకున్నాడు. చేర్చుకున్న వెంటనే అతనిలో కొన్ని మార్పులు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అతను ఏమంటున్నాడంటే, అయ్యా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, ఎవని ఎద్దైనా అన్యాయంగా ఏమైనా తీసుకొని ఇలా 400 చెల్లిస్తాను అని చెప్పి తన జీవితంలో వచ్చిన మార్పును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. వెంటనే యేసు ప్రభు అన్నాడు, ఇతను కూడా అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని సెలవిస్తున్నాడు. అనగా సమాధానకర్తకు అధిపతి అయినటువంటి యేసు ప్రభుని ఎప్పుడైతే తన ఇంట చేర్చుకున్నాడో తనలో కలిగినటువంటి మార్పును గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ దినం మనం కూడా యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకుంటే, ప్రియమైనటువంటి దేవునిలారా, మన హృదయాలకు కూడా నెమ్మది సమాధానం కలుగుతుంది. మన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైనటువంటి జీవితము ప్రభు కొరకు వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ప్రభు మనకు సహాయము చేస్తాడు. ఈ అనుభవం ఎందరు కలిగి ఉన్నారో మన గురించి మనమే పరిశోధించుకోవాలి. మనలో ఈ మార్పు వచ్చిందా? ఈ మార్పు రాకపోతే మనం నిజంగా ప్రభుని హృదయంలో చేర్చుకోలేదని అర్థం. మనం నిజంగా ప్రభుని మన హృదయంలో చేర్చుకుంటే మనందరం కూడా ఇలాంటి మార్పు కలిగిన వారై ఉంటాము. మరి మనం గమనించినప్పుడు మత్తయి 21:5-11 చూస్తే ఈ ప్రవచన నెరవేర్పు మనం చూస్తున్నాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారితో చెప్పుమని జకర్య ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాట ఇక్కడ నెరవేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. శిష్యులు వెళ్ళి ఆ గాడిద పిల్లను తీసుకొచ్చినప్పుడు వాటి మీద వారు బట్టలు పరిచారు. ఆయన ఆ బట్టల మీద కూర్చొని యెరూషలేములోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ప్రతి ప్రవచనాలు నెరవేర్చబడినవి. మనకు యేసు ప్రభు మన పాప విమోచన కొరకు ఈ లోకానికి వచ్చాడని మనం ఎరిగి ఉన్నాము. కనుక మనం ఆయన్ని హృదయంలో చేర్చుకొని
సమాధానకర్త యొక్క అధిపతి అయినటువంటి ఆయనతో కూడా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, ప్రవక్తల ద్వారా సెలవిచ్చిన ప్రకారంగా ప్రభువును పంపించావు నాయన. మా కొరకు యేసు ప్రభుని లోకంలోనికి పంపించావు. ఇదనం మేము ఎక్కడ ఉన్నప్పటికీ, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన హృదయంలో చేర్చుకొని ప్రతి విధమైన బంధకము నుండి విడుదల పొంది సమాధానంగా జీవించడానికి మాకు మీరు ఇచ్చిన నీ గొప్ప ధన్యతను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు. ప్రతి ఒక్కరు అలాంటి ధన్యతను పొందుకునేటట్టు సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.